బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ చైర్మన్ శ్రీ షేక్ చాంద్ పాషా గారు హైదరాబాదులోని వనస్థలిపురం నుండి నవంబర్ 7వ తారీఖు సూర్యాపేట చేరుకున్నారు. అనంతరం జోనల్ డైరెక్టర్ పి మల్లేశం గారితో కలిసి కోదుమూరు పాఠశాలలో బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ సంస్థచే నిర్మించబడిన అద్భుతమైన కళావేదికను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కళావేదిక యొక్క ఉపయోగాలు, ప్రాముఖ్యతను వివరించారు. ఇక ఈ స్టేజ్ గురించి లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు నేను అక్కడ కూర్చున్నాము, గుర్తుందో మీకు పిల్లలకి చాలామందికి గుర్తున్నాను. అసలు నేను వచ్చినప్పుడు అక్కడ కూర్చున్నాము. అప్పుడు నాకు రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది స్టేజ్. మంచి రిక్వెస్ట్, బాగుంటుంది కార్యక్రమాలు, ముఖ్యంగా సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం లేకపోయింది ఇంతకుముందు, అది కల్పించాలి. ఎందుకంటే అది అంత విరిగిపోయి కూడా ఉన్నది, ఆ పిల్లలు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టారు. దానికోసం ఈ స్టేజ్ కట్టడం జరిగింది. ఈ ఉల్లాసభరిత వాతావరణంలో పాఠశాల ప్రాంగణమంతా విద్యార్థుల కేరింతలతో మరియు ఆనందంతో మార్మోగిపోయింది. పాఠశాల ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్, ప్రాజెక్ట్ డైరెక్టర్ మరియు అవార్డ్ డైరెక్టర్స్, ఇతర ఉపాధ్యాయులు అందరూ కలిసి శ్రీ షేక్ చాంద్ పాషా గారిని ఘనంగా సన్మానించారు. బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 23వ వార్షికోత్సవ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 7వ తారీఖు రాత్రి సత్తుపల్లిలో బస చేసి 8వ తారీఖు ఉదయం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గంగారంకు చేరుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ గారిని ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్లు, ప్రాజెక్ట్ డైరెక్టర్లు మరియు అవార్డు డైరెక్టర్లు, తల్లిదండ్రులు, విద్యార్థులు ఘనంగా స్వాగతించారు. ప్రారంభమైన 23వ వార్షికోత్సవ సమావేశంలో బిగ్ హెల్ప్ ఫర్ ఎడ్యుకేషన్ సంస్థ చైర్మన్ శ్రీ షేక్ చాంద్ పాషా గారు మరియు ఇతర డైరెక్టర్లు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ తదితరులు సభకు దిశానిర్దేశం చేశారు. ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ల నుండి, ప్రాజెక్ట్ డైరెక్టర్ల నుండి సూచనలు, సలహాలు ఆహ్వానించారు. గోల్డెన్ అవార్డ్స్ పైన ఇంకా ఏమైనా అద్భుతమైన సూచనలు, సలహాలు ఉంటే తెలియజేయాలని వారు ప్రాజెక్ట్ డైరెక్టర్లను కోరారు. ఫైనల్ కదా, ఓన్లీ మెరిట్ అవార్డ్ అక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఓన్లీ టాప్ 2 వస్తుంది, 1 and 2 వస్తుంది. సో అది ఒక టైం ఉంటుంది. అమౌంట్ కూడా ఎక్కువ ఉంది కదా, అమౌంట్ గురించి మాట్లాడదాం సార్. గోల్డెన్ స్టార్ అవార్డ్ అయిపోయిన తర్వాత సో గోల్డెన్ స్టార్ అవార్డ్ గురించి ఇంకా ఏమైనా సజెషన్స్ ఉన్నాయండి? బాగా చదువుతారు సార్. ఓకే. బి సెక్షన్ అబౌవ్ యావరేజ్. ఓకే. ఏ సెక్షన్ కంప్లీట్ గా మనకు లిమిట్ ఉండదండి. సో బాగా డల్ అన్నమాట. నేను మార్క్స్ ఉత్తమ ప్రాజెక్ట్ డైరెక్టర్లను వార్షికోత్సవ సమావేశంలో సన్మానించడం జరిగింది. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో గంగారం పాఠశాల విద్యార్థులు ఆహుతులను అలరించారు.
ఈ సందర్భంగా చైర్మన్ శ్రీ షేక్ చాంద్ పాషా గారు విద్యార్థులతో కలిసి నృత్యం చేయడం అందరినీ ఆకట్టుకుంది. ఇరవై 23వ వార్షికోత్సవం సందర్భంగా సత్తుపల్లి చేరుకున్న తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ 53 పాఠశాలల ప్రాజెక్ట్ డైరెక్టర్లు, ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్లు, అవార్డు డైరెక్టర్లందరితో కలిసి చైర్మన్ గారు సత్తుపల్లిలోని సింగరేణి గ్యాలరీస్ను సందర్శించారు. సింగరేణి గ్యాలరీస్లో బొగ్గు మైనింగ్ గురించి ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. 59 వ్యాగన్స్ ఉంటాయి. 59 వ్యాగన్స్ ప్రతి వ్యాగన్లో ఎంత నింపాలి, ఎంత క్వాంటిటీ నింపాలి అందులో ఆల్రెడీ డిజైన్ అయి ఉంటుంది మాకు. సో దీనికి ఒక రేక్ ఐడి ఉంటుంది. ఆ రేక్ ఐడి తోటి మాకు సప్లై అవుతుంది. సప్లై అయినప్పుడు ఆ రేక్ ఐడి శాప్లో ఇందులో ఏదైతే ఉందో సాఫ్ట్వేర్ అందులో ఎంటర్ చేయగానే ఏ వ్యాగన్లో ఎంత లోడ్ చేయాలి, ఎంత టన్స్, ఇప్పుడు ఇది అనుకోండి 70 టన్స్ లోడ్ చేయాలని డిసైడ్ అయ్యి వస్తుంది. దాని ప్రకారమే ప్రీవే అవుతుంది. ప్రీవే హాపర్ ఉంటుంది. ప్రీవే హాపర్లో వచ్చిన తర్వాత పైన ఈ పర్యటన అంతా చాలా ఆసక్తిగా, ఆద్యంతం ఉల్లాసభరితంగా, సంతోషంగా సాగింది.